యేసే నా నిరీక్షణ, వేదనలో శోధనలో యేసే నా నిరీక్షణ. అభయమిచ్చి నన్ను నాటిన, ఆదరించి నన్ను స్థిరపరచిన, చిరకాల పరిచర్య వరమిచ్చి చిగురింపజేసి ఫలమిచ్చిన, ప్రభు సేవలో ప్రజ సేవలో నన్ను తరింపజేసిన యేసే, యేసే, యేసే నా నిరీక్షణ. యేసే, యేసే, యేసే నా నిరీక్షణ. ప్రభు నామమునకు స్తోత్రాలు. యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యమును వినుచున్నటువంటి దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో మా కుటుంబం తరపున, అలానే న్యూ హోప్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ కొరకు మేము అనుదినము భారంతో కన్నీటితో ప్రార్థించుచున్నాము. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ యొక్క ఆరోగ్యాల కొరకు, ఆర్థికమైనటువంటి దీవెనల కొరకు, శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన దీవెనలు ప్రభు మీకు అనుగ్రహించులాగున అనుదినము మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. మరి గడిచిన వారంలో మన న్యూ హోప్ మినిస్ట్రీస్ తరపున కరోనా వచ్చి బాధపడుతున్నటువంటి వారి కుటుంబాలకు, అలానే పేద ప్రజలకు కొంత సహాయం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని సంఘం లేక క్రైస్తవ కుటుంబం అంటే ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని బోధించడమే కాదు, మనుషుల యొక్క ఆత్మీయ అవసరాలు తీరుస్తూ దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదంలో నుండి వారి యొక్క శరీర అవసరాలు కూడా తీర్చేటువంటి వారంగా మనం ఉండాలి. అది మన బాధ్యత. కనుక యేసు ప్రభు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పిన ప్రకారం 40వ వచనంలో, ఈ అల్పంలో మీరు ఒకనికి చేసితరి గనక మీరు నాకు చేసినట్లే అన్నాడు ఆయన. కనుక పేదవారికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి. కనుక సంఘము, అలానే సంఘ పెద్దలు, యూత్ వారు, వాలంటీర్స్ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు సహాయం చేశాడు. పేద ప్రజలకు ఈ కరోనాకు సంబంధించినటువంటి 10 రోజుల ట్రీట్మెంట్ కొరకు మెడిసిన్, అలానే హైజీన్ కిట్, మాస్కులు, సోప్స్, అలానే శానిటైజర్స్ ఆఫ్ కిట్, ఆ తర్వాత న్యూట్రిషన్ ఫుడ్ వారికి ఉచితంగా పంచడానికి దేవుడు సహాయం చేశాడు. ఇదంతా మీ అందరి ప్రార్థన, దేవుడు మా పట్ల చూపినటువంటి దేవుని యొక్క కృప. భవిష్యత్తులో ఇలాంటి పరిచర్యలు అనేకమైనవి యేసుక్రీస్తు వారి ప్రేమను బట్టి జరిగించడానికి మీరందరూ ప్రార్థన చేయాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను. నీ పరిచర్యను తుదముట్టిల్చుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టిల్చుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరితును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితు. ఈ ఫోటోలన్నీ మీరు చూచారు కదా. ఈ సేవ ఇంకా దేవుడు కొనసాగించులాగున మీ అందరి ప్రార్థన అవసరం మేము కోరుతున్నాం. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీ బైబిల్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. దేవుని వాక్యము బోధించున్నప్పుడు మీరు చక్కగా ఒక పద్ధతి ప్రకారం కూర్చొని దేవుని సన్నిధిలో దేవుని యొక్క గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని దాని రెఫరెన్స్ చెప్తున్నప్పుడు చదువుచు
దేవుని సన్నిధిలో మీరు దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకోవడానికి, గ్రహింపు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ దేవుని సన్నిధిలో మీరు ఉండాలని ప్రభు పేట మీకు నేను మనవి చేస్తున్నాను. కొందరు వాక్యం పెట్టుకొని, పళ్ళెంలో భోజనం పెట్టుకొని, కాళ్ళు జాపుకొని సోఫా మీద సగం అన్నం తింటూ, సగం వాక్యం వింటూ, సగం పక్కన వాళ్ళతో మాట్లాడుతూ అలాగ మనం చేయకూడదు. దేవుని యొక్క వాక్యం అంటే అది ఒక దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని ఇంటికి వచ్చింది. టీవీలో నుండి, యూట్యూబ్ ద్వారా నీ హృదయంలోనికి దేవుని వాక్యం ప్రవేశిస్తుంది కనుక దానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. కారణం ఏంటంటే ఈ లోకంలో అనేకమైన విషయాలు టీవీలో నుండి, యూట్యూబ్ ద్వారా మీ హృదయంలోనికి ప్రవేశించి తలంపులను మార్చి మీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి, కలవరపరుస్తున్నాయి. అది వాస్తవమే కదా. అందుకనే దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు గమనిక కలిగి జాగ్రత్తగా వింటే ఆ ఆందోళనని తొలగించి వేసి నీ జీవితానికి సమాధానాన్ని కలిగిస్తుంది దేవుని వాక్యం. కనుక దేవుని యొక్క సన్నిధిలో మీరు భయభక్తులు కలిగిన వారై దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను. అలానే వాక్యం వినుచున్న మీరు మీ యొక్క స్క్రీన్లో కింద గంట గుర్తుంటుంది, బెల్ గుర్తు. కనుక మీరు సబ్స్క్రైబ్ చేయాలి అనుకున్న వారు దాని మీద ఒక్కసారి మీరు వేలుతో నొక్కినట్లయితే మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయని ప్రభుపేట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు ఏమైతే మాతో మాట్లాడాలనుకున్నారో అది మేము ఆలకించడానికి మాకు శ్రద్ధ మీరు దయచేసి భక్తితో నీ వాక్యమును విని ప్రభు మేము గ్రహించినట్లు మా మనోనేత్రాలు తెరవమని, మా జీవితాన్ని నీ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకొని ప్రభు నీ సన్నిధిలో మేము పరీక్షించుకొని మా కుటుంబాలను, మా జీవితములను వాక్యము చేత కట్టుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. మొన్నటి వరకు కూడా ఒక 4-5 వారాలు కలవరము, భయము అలాంటి అంశాలు ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం దయచేశాడు. కనుక ఈరోజు మనము మరొక వాక్య భాగంలోనికి మనం వెళదాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుందాం. ఒక మనిషి క్రైస్తవుడిగా మారాడు అంటే అతని జీవితం ఎలాగుంటుంది, లేక రియల్ ట్రాన్స్ఫర్మేషన్, నిజమైనటువంటి పరివర్తన అనేది ఒక మనిషి జీవితంలో ఎలా ఉంటుందో దేవుని వాక్యం ఒక మనిషి మారాడు అనడానికి నిదర్శనంతో కూడినటువంటి ఆ లక్షణాలు ఎలాగుంటాయో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు ప్రవర్తనను ఆధారం చేసుకొని యేసు క్రీస్తు దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తిలో నిజమైన ప్రవర్తనకు సంబంధించిన 7 లక్షణాల గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. కనుక మనిషి జీవితంలో మార్పు అనేది కోరుకుంటాం. ఎవరైనా కానీ ఈ ప్రపంచం అంతా మార్పు కోరుకుంటుంది. ఇంటికి మార్పు మనం చేస్తాం, ఒంటికి మార్పు కూడా చేసుకుంటున్నారు జనం. అది డాక్టర్ గారు చేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళుగా, మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారుతారు. ఒంటికి మార్పు డాక్టర్లు చేస్తారు. అలానే మన జీవితానికి మార్పు ఈ లోకంలో ఏ డాక్టర్ చేయలేడు. కొంతమంది చర్చిలు కూడా మార్పు, గుళ్ళు మార్పు చేసుకుంటున్నారు. కానీ గుండె మాత్రం యేసు ప్రభు వారు ఒక్కడే మార్చగలుగుతాడు. కనుక జీవితాలను మార్చేటువంటి వాడు యేసు ప్రభు వారు ఒక్కడే. ఆయన తప్ప ఒక వ్యక్తి జీవితంలో పరిపూర్ణమైన మార్పు మరి ఎవరి ద్వారా తీసుకురావడానికి వీలు పడదు. యేసు ప్రభు వారి లోకంలో జీవించేటువంటి రోజుల్లో ఈ పైన లోక సంబంధమైన మార్పులు ఆయన ఎన్నడూ కోరుకోలేదు. ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఏదేదో మార్పులు జరుగుతాయి, దేవుని రాజ్యం వస్తుందని అనుకున్నారు. కానీ ఈ రాజ్యం వేరే అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు నిరుత్సాహం చెందారు. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావడానికి ప్రధానమైన లక్షణం ఈ లోకంలో పై మార్పులు తీసుకురావడానికి కాదు, ఒక మనిషి యొక్క జీవితంలో మార్పు తేవడానికి వచ్చాడు. అనగా మనిషి హృదయాన్ని మార్చడానికి వచ్చాడు. ఎలా మార్చాడు? అది రిఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు. అది ఏదైనప్పటికీ కూడా ఎలా చేయగలిగాడు యేసు ప్రభువారు అంటే ప్రేమ ద్వారా. కనుక ఆయన మనుషులను ప్రేమించి మనుషుల్లో హృదయాలను ప్రేమతో, సమాధానంతో, సంతోషంతో, న్యాయంతో, అలానే ఐక్యతతో ఎలాగుండాలా అని చెప్పని ఆయన వ్యక్తిగతంగా జీవించి మనిషి జీవితం మార్పు చెందిన జీవితం ఇలా ఉంటుంది అని యేసు ప్రభువారి లోకంలో మనకు చూపించాడు. కనుక మన జీవితంలో
యేసు ప్రభు వారు మాత్రమే మన హృదయాలను మార్చగలిగినటువంటి దేవుడని మీరు అందరూ తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి జీవితాన్ని మార్చగలిగేటువంటి వాడు యేసు ప్రభు వారు ఒక్కడే. తల్లిదండ్రులు వారి పిల్లల మనస్సును హృదయాన్ని మార్చలేరు. వాడు పెరుగుతున్న కొద్దికి వారి జీవితంలో చాలా చాలా తలంపుల్లో ఉద్దేశాలు అన్ని మార్పులు వస్తూ ఉంటాయి. వాడు పెరిగిన వాతావరణాన్ని బట్టి మారిపోతూ ఉంటాడు. కానీ ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్మిన తర్వాత వాని జీవితంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి, అది ఎలాంటి లక్షణాలుగా కలిగిన వాడుగా అతను రూపించబడతాడని మన గ్రంథంలో తెలుసుకోవాలి. పౌలు అంటాడు మార్పు చెందడం అంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతికి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కనుక ఈరోజు ఒక మనిషి జీవితం అనేది ఒక యేసు క్రీస్తు ద్వారా తప్ప ఎవరి ద్వారా జరగదని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది ఎలా మీరు చెప్పగలుగుతున్నారంటే, ఒక అద్భుతమైన వ్యక్తి బైబిల్లో, ఆయనే పౌలు. ఒకప్పుడు ఆయన సౌలుగా పిలువబడ్డాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు జీవితంలో నుండి మనం కొన్ని సత్యాలు ఉదయకాలం నేర్చుకోవాలి. ప్రతి మనిషి కూడా మార్పు చెందినటువంటి మనిషి జీవితంలో ఉండవలసిన లక్షణాలు ఏంటో ఈ 9వ అధ్యాయంలో మనం నేర్చుకోవాలి. పౌలు అతడు రక్షించబడ్డానికి ముందు, యేసు ప్రభు వారిని కలుసుకోవడానికి ముందు, లేక ప్రభు యొక్క దర్శనము పొందడానికి ముందు చాలా హారబుల్ క్యారెక్టర్, ఘోరమైనటువంటి గుణంతో నిన్నటువంటి వాడు. చాలా క్రూయల్గా, అంటే చాలా కఠినమైన వ్యక్తి, చాలా రోషంగినటువంటి వ్యక్తి. మనుషులను చంపడానికి అతడు పరిగెత్తేవాడు. ఫ్లెక్సిబుల్గా ఉండేవాడు కాదు, చాలా కఠినంగా ఉండేటువంటి వాడు. అలానే ఇండిపెండెంట్ స్పిరిట్, నేను స్వేచ్ఛాపరుడుగా ఉండాలనేటువంటి ఒక ఎవరూ నాకు చెప్పనవసరం లేనటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తి. అలానే బాగా కోపిష్టి ఈ యొక్క పౌలు. అలానే ఎప్పుడు గ్యాంగ్స్ అనగా చెడ్డ మనుషులను వెనక వేసుకొని తిరిగేటువంటి స్వభావం గలవాడు. ఇలాంటి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా క్రైస్తవులను హింసించాలి అని చెప్పని కంకణం కట్టుకొని తన జీవితంలో మూర్ఖులాగా పరిగెత్తున్నటువంటి ఒక స్వభావం కలిగిన వ్యక్తి. అట్లాగని ఏలుముద్రోడేం కాదు, బాగా విద్యావంతుడు, బాగా జ్ఞానవంతుడు. తనకున్న విద్యను, తనకున్న జ్ఞానాన్ని మనుషులను చంపడానికి, ఒక తెగవారిని హింసించడానికి ఇలాగ ఉపయోగించినటువంటి ఒక వ్యక్తి, ఒక క్రూరుడు. ఇలాంటి వ్యక్తి జీవితం ఒక్కసారే మారిపోయింది. ఎలాగంటే యేసు ప్రభువును ఒక్కసారే ముఖాముఖిగా దర్శించిన వెంటనే అతడు సంఘాన్ని హింసించడానికి బయలుదేరుతున్న రోజుల్లో సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి పౌలును ఒక్కసారి ఆ మార్గంలో దర్శించాడు. యేసు ప్రభు దర్శనం ఒక్కసారి కలగగానే నువ్వు ఎవడు అన్నాడు యేసు ప్రభుని చూచి. ఆయన లాంగ్వేజ్ చూసారా, భాష మార్పు చెందనవాడి భాష ఇలాగ ఉంటుంది. ఎవడాడెంత, ఈడెంత, అదెంత, ఇదెంత, వాడిట్లాంటి వాడు, ఈమె ఇట్లాంటిది, ఈమెను కూడా అనరు, అది అని అంటారు. కనుక వాడి సంగతి నాకు తెలియదా, ఈ కుటుంబం సంగతి నాకు తెలియదా అని చెప్పి చాలా చులకనగా మాట్లాడుతుంటారు. మార్పు చెందిన వారి యొక్క నోటికి బాగా దురుసు ఎక్కువ. అఫ్కోర్స్ ఈరోజు మార్పు చెందినవారు కూడా అలా మాట్లాడుతున్నారు. మార్పు చెందినవారు అనుకుంటున్నారు తప్ప వాళ్ళు మార్పు చెందలా. నువ్వు మార్పు చెందినవాడు అయితే నీ భాష ఎలా ఉంటుందో, నీ తీరు, నీ ప్రవర్తన, నీ గుణగణాలు ఎలా ఉంటుందో ఒక్కసారి యేసు క్రీస్తును దర్శించిన వ్యక్తి జీవితం అనేది ఎలా పరిపూర్ణంగా మార్పు చెందుతుందో ఈ 9వ అధ్యాయం ఒక్క మనిషి పౌలును దర్శించినటువంటి దేవుడు గురించి మనం ఆలోచించినట్లయితే పౌలు జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. మార్పు చెందినప్పుడు ఎవడు నువ్వు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు నువ్వు హింసించున్నటువంటి యేసు నేనే అన్నాడు. దెబ్బ గుర్రం మీద నుంచి డాముని కింద పడ్డాడు.
రెండు కళ్ళు కూడా బ్లైండ్ అయిపోయినాయి. ప్రభువును దర్శించిన తరువాత ఒక వ్యక్తి చుట్టలు తిరిగి కింద పడాల్సిందే. ఆ దర్శనం ఉన్న శక్తి అలాంటిది. దమస్కు మార్గంలో ప్రభువు ఆయన దర్శించాడు కనుక ఎప్పుడైతే ఒక్కసారి ప్రభు దర్శనాన్ని పొందాడో కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు. అంటే సంపూర్ణంగా తన జీవితంలో మార్పు కలిగింది. బాహ్యంగా కాదు నేను చెప్పేది, ఆంతరంగిక గుణశీలాలు మొత్తం కూడా మారిపోయినాయి. నిజంగా ఒక మార్పు చెందిన వ్యక్తి ఈలాగు జీవిస్తాడు అంటానికి సాదృశ్యమే ఈ యొక్క పౌలు గారి యొక్క జీవితం. క్రిస్టియానిటీ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ లైఫ్. క్రైస్తవ్యము అంటే మార్పు చెందినటువంటిది అని అర్థం. ఐఆమ్ క్రిస్టియన్ అంటే నేను తర్జుమా చేస్తా దాన్ని తెలుగులోకి. ఎట్లాగంటే నేను క్రైస్తవుని అని కాదు, మార్పు చెందినవాడు, మారినవాడు. ఒక వ్యక్తి నిజంగా మార్పు చెందాడు, క్రైస్తవుడిగా మారడానికి ఉండవలసిన 7 లక్షణాలు. అందులో ఒకటి ఫెయిత్ ఇన్ ద సేవియర్, యేసు క్రీస్తునందు లేక రక్షకుని యందు విశ్వాసం ఉంచటం. ఒక వ్యక్తి నేను మార్పు చెందాను అంటే వాడిని తప్పకుండా యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాడై ఉండాలి. యేసు క్రీస్తును తప్పకుండా కలుసుకున్నటువంటి వాడై ఉండాలి. తప్పకుండా దేవుని బిడ్డ, ఒక బిడ్డ పుట్టగానే, పుట్టడం అంటే అర్థం ఏంటి? కాళ్ళు చేతులు అప్పుడు పెరగవు. కాళ్ళు చేతులు కళ్ళు చెవులు అన్నీ కలిగిన వాడే పుడతాడు. అన్నీ అమ్మ గర్భంలో రూపించబడి వాడు పుడతాడు. పుట్టిన వ్యక్తి వాడిని చిన్న బేబీ లేకపోతే చిన్న బిడ్డ అంటాం. కానీ చిన్న బిడ్డ అనే అర్థం ఏంటంటే వాడు పుట్టాడు కానీ అవయవాలు పెరగలేదు. కనుక మన జీవితంలో మన ఆల్రెడీ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనము ఆయన యందు కొత్త బిడ్డలుగా జన్మించాము. జన్మించిన మనం ఎలా ఎదగాలి? ఆ ఎదుగుదలలో మన జీవితం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. పౌలు అన్నాడు, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు అన్నాడు. యేసు క్రీస్తుని అంగీకరించినటువంటి మనం సంపూర్ణంగా ఉండాలి. అంటే ఒక బిడ్డ పుట్టినప్పుడు అవయవ నిర్మాణం జరిగి ఎలాగ సంపూర్ణంగా ఉంటుందో యేసు క్రీస్తుని అంగీకరించిన మనం కూడా సంపూర్ణంగా ఉండాలి. కనుక యేసు క్రీస్తుని అంగీకరించకుండా నీవు సంపూర్ణుడవు కాదు. కనుక యేసు క్రీస్తు మొట్టమొదటి గుణం ఏంటంటే నువ్వు యేసు క్రీస్తుని అంగీకరించిన వాడై ఉండాలి. అంగీకరించడం అంటే ఏంటండి? దండం పెట్టుకోవడమా? దండం పెట్టుకోవడం కాదు. అంగీకరించడం అంటే యేసు క్రీస్తు దేవుడని నమ్మి నీ పాపములు ఒప్పుకొని ఆయన మాత్రమే నీ పాపములు క్షమించగలడు అని చెప్పని విశ్వసించి, ప్రభువా నా పాపం నుంచి నన్ను క్షమించు అని క్షమాపణ పొంది ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించడానికి తీర్మానం తీసుకోవడమే రక్షించబడడం అంటారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటారు. నమ్మకం వచ్చిన తర్వాత మళ్ళీ గుళ్ళో కొద్ది దండం పెట్టి వెళ్ళిపోతే అది రక్షణ కాదు. రక్షించబడటం అంటే నీవు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాలి, ఆ తర్వాత బాప్తీసం పొందాలి, ఆ తర్వాత అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విచ్చుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండాలి. దాన్నే రక్షించబడిన జీవితం. కనుక ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారాడు అంటే మొట్టమొదటిగా దాని యొక్క లక్షణం ఏంటంటే యేసు క్రీస్తునందున విశ్వాసం ఉంచిన వాడై ఉండాలి. రెండవది, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనము దేవునితో సహవాసం చేసేవారుగా మారాలి. ఎలాగంటే ప్రార్థన ద్వారా. ఈ 9వ అధ్యాయాన్ని మనం బేస్ చేసుకుని వెళ్దాం. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎప్పుడైతే ప్రభు ఆయన దర్శించాడో, ఎప్పుడైతే అతను రక్షించబడ్డాడో, అతని జీవితంలో కలిగిన మొట్టమొదటి మార్పు మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 11వ వచనం, అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నానన్ను. అందుకు ప్రభు నీవు లేచి తిన్నందనబడిన వీధికి వెళ్ళి యోధ అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అననీయ అని దేవుని శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. దేవుడు ఆయనకు దర్శనంలో కనబడి పలానా పౌలు పలానా దగ్గర ఉన్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. పౌలు అప్పటికి చాలా క్రూరుడు, భయంకరమైనటువంటి వ్యక్తి, నరహంతకుడు. అందరికీ తెలుసు. బహుశా అని ఉంటాడు, ప్రభువా అతను నరహంతకుడు కదా, అతను నేను ఎప్పుడు చూడలేదు, చాలా అతని గురించినటువంటి విషయాలు విన్నాను కానీ నేను చూడలేదు అంటే ప్రభు ఒక ఆనవాలు చెప్పాడు. ఏంటంటే ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని. ఒక వ్యక్తి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మొదటి లక్షణం అయితే, మార్పు చెందినటువంటి జీవితానికి రెండవ లక్షణం ఏమిటంటే
ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. చేసేవారుగా మాత్రం కాదు, ప్రార్థన చేయడానికి ఆసక్తి గల వారమై ఉండాలి. మనం చాలామంది 3 సార్లు రోజుకు ప్రార్థన చేస్తారు భలే ఆసక్తితో. 1 ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, 2 మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, 3 సాయంకాలం భోజనం చేసేటప్పుడు. అది ఎలా ప్రార్థన చేస్తారు అంటే, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్ అంటారు. ఎంత గొప్పోళ్ళు వీళ్ళు. తినటానికైతే గంట తింటారు, బంధువులు వస్తే 2.5 గంటలు తింటారు, ఆకలి అయితే 2 ప్లేట్లు తింటారు. కానీ దేవుని దగ్గర ప్రార్థన చేయమంటే ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్ అంటారు. ఒక వ్యక్తి మార్పు చెందాడు అనేటువంటి మాటకు అర్థం అతడు ప్రార్థన చేసేవాడై ఉండాలి. పౌలు మారాడు, తన జీవితాన్ని ప్రభువు మార్చేశాడు. అననీయాకు ఆ సంగతి తెలియదు. అప్పుడు అననీయాకు దేవుడు చెప్తున్నాడు అతడు ప్రార్థన చేయుచున్నాడని చెప్పాను. ఇది 2వ లక్షణం. 3వ లక్షణం ఫెయిత్ఫుల్ ఇన్ సర్వీస్. క్రైస్తవుడిగా మారిన ప్రతి వ్యక్తి లేక మార్పు చెందిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క సేవ చేసేవాడై ఉండాలి. దేవుని సేవ, అలానే ప్రజలకు సేవ, ఆత్మీయమైన సేవ, అలానే ఈ లోకంలో మనిషికి అవసరమైనటువంటి సాంఘిక సేవ. 15వ అధ్యాయం మనం గమనించినట్లయితే, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, పాత్ర అయి ఉన్నాడని రాయబడి ఉంది. ఏ క్రైస్తవుడైనా రక్షించబడ్డాడు, దేవుడు పిలిచాడు అంటే, ఎందుకు పిలిచాడు అంటే ఆయన కొరకు పని చేయడానికి, ఆయన సేవ చేయడానికి పిలిచాడు. పౌలు దేవుడు ఎందుకు పిలిచాడు అంటే ఆయన సేవ చేయడానికి పిలిచాడు, ఆయన నామాన్ని ప్రకటించడానికి కొరకు పిలిచాడు. ఇదొక ముఖ్యమైన లక్షణం. మార్పు చెందిన ఏ వ్యక్తి అయినా, ఏ క్రైస్తవుడైనా ఖచ్చితంగా దేవుని పరిచర్య చేయాలి. అతడు పరిచర్య చేయకపోతే వాడికి ఒక అవయవం వాని యొక్క దేహంలో లేనట్టే. ఈరోజు 7 లక్షణాలు మీకు చెబుతున్నాను. మొట్టమొదటి లక్షణం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉండాలి. 2వది దేవునితో సహవాసం చేసే, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. 3వది దేవుని సేవ చేయటంలో నమ్మకస్తుడుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలును దేవుడు పిలిచినప్పుడు ఆయన్ని అతడు నేను ఏర్పరచుకున్నటువంటి పాత్ర. దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? 3 పూట్ల తిని ఇంట్లో కూర్చోడానికి కాదు, ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకొని తిని పండుకోవడానికి కాదు. ప్రభు యొక్క పని, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, శుభవార్తను ప్రకటించాలి. ఏంటా సువార్త? ఈ లోకంలో మనకి రక్షణ అవసరమని, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని, పాపక్షమాపణ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుందని, మరి ఏ దేవుని ద్వారా రక్షణ కలుగుదని ఈ లోకానికి మనం ప్రకటించాలి. 4వది దేవుని ఆత్మ చేత నింపబడిన వారై ఉండాలి. ఈ పౌలు 9వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అననీయ పౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. నిన్ను దర్శించిన యేసు ప్రభు వారు నీ దగ్గరికి పంపించాడు, నీ కొరకు ప్రార్థన చేయాలని చెప్పని, నీవు దేవుని ఆత్మ చేత నింపబడాలి అన్నాడు. ఇదొక ప్రత్యేకమైనటువంటి అనుభవం. ఒక వ్యక్తి మార్పు చెందాడు, పరివర్తన చెందాడు అనడానికి నీ జీవితంలో ఇదొక ప్రధానమైన లక్షణం. పరిశుద్ధాత్మ పూర్ణులు కావాలి. పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. నువ్వు మార్పు చెందిన జీవితంలో ఇదొక భాగం. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఇదొక ప్రత్యేకమైనటువంటి అనుభవం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు పరిశుద్ధాత్మ చేత కంట్రోల్ చేయబడతాడు. నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడతావు, ఆయన శక్తి చేత నడిపించబడతావు. ఆత్మ ఫలాలు ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇదో కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. చాలామంది దేవుని ఆత్మ చేత నింపబడేటువంటిది అదొక ప్రత్యేక అనుభవం ఏం కాదు అని చెప్తారు. క్లియర్గా ఉంది బైబిల్, అదొక ప్రత్యేక అనుభవం. క్లియర్గా అనుభవం కాకపోతే ఇలా రాసుండరు ఇక్కడ. నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. మార్పు చెందినటువంటి పౌలు జీవితంలోనికి అననీయాను దేవుడు ఎందుకు పంపించాడు అంటే,
అతడు ప్రార్థన చేస్తే అతడు దేవుని ఆత్మపూరుడవుతాడు అని చెప్పని. దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందినటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఏదో ఒక దైవ కార్యం జరుగుతూనే ఉంటుంది. దేవుని కొరకు ఏదో కార్యాలు చేస్తూనే ఉంటారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు దేవుని కార్యాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. బైబిల్లో మనం గమనించినట్లయితే ఏమేమి చేశారు పరిశుద్ధాత్మ పొందిన వారు, వాళ్ళలో ఏం మార్పులు కలిగాయి అని ఒక్కసారి నన్ను ప్రశ్న అడిగితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్లయితే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మొట్టమొదటిగా వాళ్ళు శిష్యులు దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత కలిగిన మార్పులో మొట్టమొదటిది ఏంటంటే వారు అన్య భాషలతో మాట్లాడసాగారు. 10వ అధ్యాయము 44వ వచనం మనం చదివినట్లయితే, పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ వినుచున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కొమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మ పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి అని రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ అనగా పౌలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడిన అనుభవం ఒకటి కనబడుతుంది. ఇక్కడ అపోస్తల కార్యం 19వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే, తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఒక ప్రత్యేక అనుభవం. మార్పు చెందడానికి ఒక లక్షణం, అతడు దేవుని ఆత్మపూర్ణుడయ్యాడు, ఆత్మ చేత నింపబడ్డాడు. దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడడం వేరే, నీళ్ళలో దిగి బాప్తీసం తీసుకోవడం వేరే. ఇది 2 అనుభవాలు ఇవి. ఇక్కడ వాళ్ళలో ఏమేం మార్పు కలిగింది పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అని మనం గమనించినట్లయితే, ఈ 2వ అధ్యాయం 14వ వచనంలో అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. లేచి నిలబడి తన తోటి 11 మంది యేసు ప్రభు శిష్యులతో కలిసి ఆయన నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలెట్టాడు. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాళ్ళు కలిగే మార్పులు ఇవి. 4వ అధ్యాయము 8వ వచనం అపోస్తల కార్యం చదివితే, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధిపతులారా పెద్దలారా. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా రాశారు నింపబడిన వాడై. 4వ అధ్యాయం 31వ వచనం మనం చదివినట్లయితే, వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యమును ప్రకటించకూడదని చెప్పిన వాళ్ళని బంధించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించుచుండిరి. దేవుని ఆత్మచేత నింపబడిన వారు ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తారు. 2 ఉన్నాయి ఇక్కడ. ధైర్యంగా వాక్యాన్ని బోధించడం వేరే, మొండిగా మూర్ఖంగా వాక్యాన్ని బోధించడం వేరే. చాలా మంది తెలియదు, ఎక్కడ పడితే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళతా ఉంటారు, తన్నులు తింటారు. యేసు ప్రభు కొరకు తన్నులు తిన్నాం అంటారు. మళ్ళీ అట్లా కాదు, ఆత్మపూర్ణులు అవ్వాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. మీరు ఫలానా దగ్గరికి దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే వాక్యాన్ని బోధించకూడదని ఇబ్బంది వచ్చినప్పుడు వారందరూ ఏం చేశారు, నువ్వెవడో నాకు చెప్పడాకని బోధించలే. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన చేసిన స్థలం అంతా కంపించను. దేవుని ఆత్మ చేత నింపబడిన వారై ధైర్యంతో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు వారికి కృప చూపించాడు. ధైర్యం వచ్చింది వాళ్ళకి. 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా స్టెఫెను గురించి రాయబడింది. స్టెఫెను కృపతోనూ బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలు చేయుచుండెను. బలము చేత, దేవుని ఆత్మ చేత నింపబడినట్లుగా మరొక తర్జుమాలో మనం చూస్తున్నాం. స్టెఫెను హింసిస్తున్నారు. అలాంటి టైంలో 7వ అధ్యాయం 55వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలుచునుట చూచి. కనుక దేవుని యొక్క ఆత్మ పూర్ణమైనటువంటి వారి యొక్క ఎక్స్పీరియన్సెస్, వారి జీవితంలో కలిగిన అనుభవాల గురించి మేము తెలియజేస్తున్నాను. కనుక అపోస్తల కార్యం 1వ అధ్యాయము
8వ వచనం మనం చదివినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు అన్నంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పాను. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం మార్పు చెందాము అనడానికి ఒక లక్షణం దేవుని ఆత్మపూర్లు కావడం. 1 యేసు క్రీస్తు విశ్వాసం ఉంచడం, 2 ప్రార్థన చేసేవారిగా ఉండడం, 3 దేవుని యొక్క కొరకై సేవ చేసేవారిగా ఉండడం, 4వ లక్షణం దేవుని ఆత్మపూర్ణులై మనం ఉండడం. 5వది మనం గమనించినట్లయితే మన ప్రవర్తనలో ఒక రూపు ఏర్పడుతుంది, ప్రవర్తనలో మార్పు రావడం అంట దాన్ని. అంటే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 ఏం రాయబడి ఉందంటే, ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను సమస్తమును క్రొత్తవాయను. అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, నేను మారాను అన్నటువంటి వ్యక్తి, వాని ప్రవర్తన కొత్తగా మారుతుంది, పాత వ్యక్తిగా ఉండడం. ఎలా మారుతాడు అంటే వాని జీవితంలో మాటలో మార్పు, చూపులో మార్పు, క్రియల్లో మార్పు, పనుల్లో మార్పు, ప్రవర్తన అంతట్లో మార్పు కనబడుతుంది. ఇక్కడ పౌలు యొక్క జీవితంలో దేవుడు అతను దర్శించిన తర్వాత ప్రభువారు అతడు ప్రవర్తన ఎలా మారింది అంటే, దేవుడు సౌలు యొక్క లేక పౌలు యొక్క ప్రవర్తనను ఎలా శుద్ధి చేశాడో చూడండి. మొట్టమొదటిగా ఒక మనిషి మారాడు అంటే దాని అర్థం శుద్ధి చేయబడాలి, నీ బుద్ధి శుద్ధి చేయబడాలి, నీ గుణం శుద్ధి చేయబడాలి. కొంతమంది క్రైస్తవులు వాళ్ళ ప్రవర్తనలో అసలు ఆ బూతులు మనం వినలేం. వాళ్ళు క్రైస్తవులు ఎవరు అన్నారు? ఎవరు అనుకుంటారు క్రైస్తవులు అంట వాళ్ళు అని. ప్రార్థనకు పోయే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. పౌలులాగా మార్పు చెందినటువంటి వ్యక్తులే క్రైస్తవులు. దేవుడు సౌలు యొక్క ప్రవర్తనను ఎలా శుద్ధి చేశాడో మనం ఒకసారి గమనించాలి. దేవుడు శుద్ధి చేస్తాడు మనల్ని. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మీరు వినాలి. శుద్ధి చేయబడ్డం అంటే ఒక్కరోజు పాపాలు ఒప్పుకుంటే పరిశుద్ధం అయిపోవు నువ్వు. దేవుడు ఏమేమి శుద్ధి చేశాడు పౌలు యొక్క జీవితంలో అని మీరు తెలుసుకోవాలా. పాల్ వాజ్ ఎ లీడర్. పౌలు ఒక నాయకుడు. దేవుడు ఒక మనిషిని శుద్ధి చేయటం అంటే సబ్బుతో కడగటం అని కాదు. అక్కడ నీ జీవితంలో ఏ గుణగణాలు అయితే ఉన్నాయో వాటిని పూర్తిగా మార్చడం కాదు, ఉన్న గుణాలనే దేవుడు శుద్ధి చేస్తాడు, పరిశుభ్రం చేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రసంగ గ్రంథంలో దేవుడు మనుషును యథార్థవంతముగా సృష్టించిన గాని వాడు వివిధమైన తంత్రము కలిగించుకొని చెడిపోయాడని రాయబడి ఉంది. దేవుడు సృష్టించినప్పుడు నీ బుద్ధి నా బుద్ధి మంచిదే కనుక దేవుడు ఈ బుద్ధి తీసి కొత్త బుద్ధి పెట్టడం, ఉన్న బుద్ధినే శుద్ధి చేస్తాడు అంటున్నాను. ఎలా? పౌలు వాజ్ ఎ లీడర్. పౌలు ఒక మంచి నాయకుడు. ప్రజలు ఆయన బాగా వెంబడించేటువంటి వాళ్ళు. ఆయన ఎక్కడికి వెళితే ఒక పెద్ద బ్యాచ్ బయలుదేరేది రక్షించబడడానికి ముందు, ఓ పెద్ద గుంపు బయలుదేరి వెళ్ళేటువంటి వాళ్ళు. ఆయన రాళ్ళేయమంటే రాళ్ళు వేసేవాళ్ళు, కొట్టరమంటే కొట్టేవాళ్ళు, తిట్టరా అంటే తిట్టేవాళ్ళు. ప్రతి చెడ్డ మనిషికి ఒక పెద్ద చెడ్డ గుంపు ఒకటి ఉంటుంది చెడు పనులు చేసే. అట్లాంటి కోపకు చెందినవాడే ఈ యొక్క పౌలు ఒకప్పుడు. కానీ దేవుడు ఆ యొక్క జీవితాన్ని ఎలా శుద్ధి చేస్తున్నాడో చూడాలి. అతనిలో ఉన్నటువంటి ఆ నాయకత్వపు లక్షణాలు తీసేలా దేవుడు ఉన్న నాయకత్వపు లక్షణాలను దేవుడు శుద్ధి చేశాడు. దేవుడు ఇక్కడ మనం గమనించినట్లయితే మనలో ఉన్నటువంటి చెడును మాత్రమే తీసేస్తాడు, కానీ ఉన్న సామర్థ్యాన్ని దేవుడు పదును పట్టేటువంటి వాడుగా, శుద్ధి చేసేటువంటి వాడుగా ఉంటాడు. పౌలుని ఎలా మార్చాడంటే, లోకములో ఉన్నప్పుడేమో నాయకత్వం మనుషుల్ని చంపడానికి ప్రయత్నం చేసిన నాయకత్వంగా ఉంటే, అదే నాయక లక్షణాన్ని దేవుడు మనుషుల్ని రక్షించడానికి అతడు పనిచేసేటువంటి నాయకుడిగా దేవుడు అతన్ని శుద్ధి చేశాడు. దేవుని బిడ్డలారా, నువ్వు పుట్టగానే దేవుడు కొంత సామర్థ్యం నీకు ఇచ్చాడు, ఒక నాయకత్వ లక్షణాలు దేవుడు నీలో ఇచ్చాడు. ఆ నాయకత్వ లక్షణాలను దేవుడు శుద్ధి చేయడానికి మనం అనుమతించేటువంటి వారుగా ఉండాలి. అలానే పౌలు ఒక బలమైన సంకల్పం కలిగినటువంటి వ్యక్తి, సంకల్ప శక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆయన నేను ఫలాన్ని చేయాలి అనుకుంటే పౌలు చేసి తీరుతాడు. చాలామంది పిల్లలు మన ఇళ్ళల్లో ఒక్కొక్క బిడ్డ ఒకలాగా ఉంటాడు. ఒకడు డిమ్ముగా ఉంటాడు, ఎప్పుడు మాట్లాడి ఏమి చేయడు. ఇంకొకడు ఉంటాడు అయిన దానికి కాని దానికి పులుముకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక గాలి వెళ్ళినట్టే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు, అన్ని పనుల్లో దూరుతూ ఉంటాడు, ఏది చేయాలో చేసేస్తాడు. వాడిని ఆపే శక్తి ఉంది. ఒక దృఢమైనటువంటి ఒక బలమైన సంకల్ప శక్తి కొంతమంది మనుషుల్లో ఉంటుంది. పౌల్లో కూడా ఉంది అది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం అన్నాడు, నేను బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభం అన్నాడు.
బ్రతికితే యేసు క్రీస్తు కొరకు బ్రతకాలి. ఇక్కడ చావైతే నాకు లాభం అంటే అర్థం ఏంటి? బ్రతికితే ఈ లోకంలో యేసు క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను, చనిపోతే ఆయనతో బతుకుతాను అక్కడికి వెళ్ళి. అంటే అదొక బలమైనటువంటి సంకల్ప శక్తి ఉన్నటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, పౌలు అతడు పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. యెరూషలేముకు వెళ్ళొద్దయ్యా, అక్కడ హింసిస్తారయ్యా, పట్టుకుంటారా అంటే వినలేదు, వెళ్ళాల్సిందే, వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? పౌలు చాలా పట్టుదల గలవాడు. ఫిలిప్పీ పత్రిక 3:14 అంటాడు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు నేను పరిగెత్తుతున్నాను. పట్టుదల ఉన్నవాళ్ళు ఖాళీ కూర్చోరు, అది సాధించేంత వరకు కూడా విడిచిపెట్టరు. కనుక దేవుని సేవలో పౌలు ఎంతో పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఆయన్ని ఎవరు ఆపలేకపోయారు. రక్షించబడినటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఎన్ని మార్పులు తీసుకొస్తున్నాడో చూడండి. అంత మాత్రమే కాదు, సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ ఇండిపెండెంట్ గుణం ఉన్నవాడు, స్వయం సమృద్ధి మరియు స్వతంత్ర గుణం ఉన్నటువంటి వాడు ఇతడు. ఎలాగంటే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం ఏథెన్స్లోనికి వెళ్ళాడు, అనేక మందితో అక్కడ తర్కించాడు, దేవుని వాక్యాన్ని విస్తారంగా బోధించడం మొదలెట్టాడు. సువార్త ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి స్వతంత్రం ఉన్నటువంటి వ్యక్తిగా జీవించాడు పౌలు. దేవుడు ఆ స్వతంత్ర జీవితాన్ని పాలిష్ చేశాడు ఆయన. అంత మాత్రమే కాదు, పౌలు చాలా ధైర్యవంతుడు. అతడు ధైర్యంతో ఏదైనా మాట్లాడగలుగుతాడు. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడికి వెళ్ళి అతడు దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు, ధైర్యంతో మాట్లాడుతూ మొదలెట్టాడు. ఎలాంటి ధైర్యం అంటే అగ్రిప్ప అని చెప్పారు. అగ్రిప్ప రాజు నిలబడ్డాడు. ప్రభు దర్శనం నాకు ఎలా కలిగిందో తెలుసా అని మొదలెట్టి అసలు అగ్రిప్ప రాజు యొక్క గుండెను దడదల్లాడించేశాడు. అంత ధైర్యవంతుడు. ఫెలిక్స్ దగ్గరికి కూడా వెళ్ళాడు. ఆయన చెరసాలలో పౌలు దగ్గర మాట్లాడితే ఆయన హృదయం కూడా మార్చేంతగా మాట్లాడేశాడు. నేను అనుకున్నాను న్యూరో చక్రవర్తి దగ్గర నిలబడి ఉంటాడు ఆయన. అంత ధైర్యవంతుడు. ఒక్కసారి మార్పు చెందిన వ్యక్తి జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడో చూడండి. అంతమాత్రమే పౌలు గుణాల్లో సెల్ఫ్ మోటివేటెడ్ అంటే స్వీయ ప్రేరణ అనవచ్చు. ప్రజల్ని అతడు ప్రోత్సహించేటువంటి వాడి గుణం ఆయనలో ఉంది. దేవుడు కూడా ఎప్పుడు కూడా గాడ్ వాంట్స్ మోటివేటెడ్ పీపుల్, ప్రేరణ కలిగినటువంటి ఇతరులను ప్రోత్సహించి ప్రేరణ కలిగించేటువంటి వ్యక్తులను దేవుడు కోరుకుంటాడు. చెడ్డ పనులు చేయడానికి ప్రేరేపించడం కాదు. చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చెడ్డ పనులు చేయడానికి ప్రేరణ కలిగించేవారుగా ఉంటారు. అది కాదు ఇక్కడ. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చదివితే పౌలు ఎలా ప్రేరేపించబడ్డాడు, దేని చేత అతడు ప్రేరేపించబడ్డాడంటే యేసుక్రీస్తు 2వ రాకడ విషయాలు విని ప్రేరణ పొందాడు. ఆయన దేవుడు అనుగ్రహించేటువంటి రివార్డ్స్, బహుమానాలు చూసి అతడు విని ప్రేరణ పొందాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారి యొక్క శిలువ మీద చూపిన ఆ ప్రేమను చూచి ప్రేరణ పొందేవాడుగా ఉన్నాడు. కనుక సెల్ఫ్ మోటివేటెడ్ మ్యాన్. తర్వాత టాకటివ్, ఎక్కువగా విస్తారంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి అయినా బైబిల్లో మనం రాయబడి ఉంది. అతడు తెల్లవారుజాము వరకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నట్లుగా అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో ఐతుకు అనే వ్యక్తి కిటికీ మీద కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ జోగి కింద పడిపోయి ఉన్నప్పుడు మరలా వెళ్ళి పౌలు ప్రార్థన చేస్తే బతికాడని రాయబడి ఉంది. అతను చూసినట్టయితే రాత్రి అంతా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అంటే బాగా వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి అయినా. కనుక ఇన్ని గుణాలు ఇతనిలో ఉన్నాయి. దేవుడు వీటన్నిటినీ పాలిష్ చేశాడు. పౌలు ఎన్ని గుణాలంటే నాయకత్వ లక్షణం ఉన్నవాడు, సంకల్ప శక్తి ఉన్నవాడు, పట్టుదల గలవాడు, స్వయం సమృద్ధి లేక స్వేచ్ఛ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ధైర్యవంతుడు, మోటివేషన్ కలిగినటువంటి వ్యక్తి, వాక్శక్తి కలిగిన వ్యక్తి. ఇన్ని గుణాలు పౌల్లో ఉన్నాయి. దేవుడు రక్షించబడగానే తీసి బయటపడేలా ఆ గుణాలన్నింటినీ శుద్ధి చేశాడు. ఈనాడు దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం కూడా ఆలోచన చేద్దాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుడు మనకు ఒక నాయకత్వ లక్షణం ఇచ్చాడు. ఈరోజు నీ నాయకత్వం ఎలాగుంది ఒకసారి ఆలోచించేయి. నీ నాయకత్వం ఎలాగుంది? ఇంటికి నాయకత్వం, సంఘానికి నాయకత్వం, దేవునికి అప్పగించిన పనిలో నాయకత్వం, దేవునికి అప్పగించిన బాధ్యతలో నాయకత్వం. నువ్వు శుద్ధి చేయబడ్డావా? నీ నాయకత్వం దేవుడు తీసేయలేదు, ఉంచాడు. అది పరిశుభ్రపరచబడినప్పుడు దేవుని మహిమ కొరకు వాడబడతావు. రెండవది చూస్తే దేవుడు ఇంకేం మార్చాడు, ఎలిమినేట్ చేశాడు. ఏమి తీసేశాడంటే గాడ్ రీప్లేస్డ్ హిస్ రెస్ట్లెస్ అగ్రెసివ్ స్పిరిట్ విత్ పీస్.
దేవుడు తన అశాంతితో కూడినటువంటి ఆ దూకుడిని దేవుడు శాంతితో భర్తీ చేశాడు. ఆ క్రూరమైనటువంటి దూకుడు తనాన్ని అతనిలోంచి దేవుడు తీసివేసి సమాధానంతో దేవుడు నింపాడు ఆయన్ని. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యం దేవుడు ఆ వ్యక్తి జీవితంలో చేశాడో చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, ఫిలిప్పీ పత్రిక, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము అంటున్నాడు. అగ్రెసివ్ క్రూరమైనటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే దేవుని సమాధానము అంటున్నాడు. అసలు సమాధానానికి వ్యతిరేకమైన వ్యక్తేనా? సమాధానం చెప్పేదాకా కూడా ఆవిడ కొట్టి చంపేసేవాడు, వివరణ ఇచ్చే వరకు ఆవిడ చంపడానికి ప్రయత్నించిన ఈ అగ్రెసివ్ వ్యక్తి దేవుడు అలాంటి స్వభావాన్ని అతనిలో ఉంచి తొలగించి సమాధానంతో నింపాడు ఆయన. దేవుడు ఉన్నదాన్ని శుద్ధి చేస్తాడు, ఉండకూడని దాన్ని తొలగిస్తాడు. అది మన దేవునిలో ఉన్న మహాత్యం. ఇంకేం రీప్లేస్ చేశాడు దేవుడు అంటే, గాడ్ రీప్లేస్డ్ హిస్ రఫ్నెస్ విత్ జెంటిల్నెస్. దేవుడు తన కరుకుతనాన్ని మృదుత్వంతో భర్తీ చేశాడు. కరుకోడు, కొంతమంది భలే మూర్ఖంగా ఉంటారులే. ఆ కరుకుతనం చాలా భయం, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. పౌలు కూడా అలా కరుకుతనం కలిగిన వ్యక్తి, వినడం, మూర్ఖుడు. కానీ దేవుడు దాన్ని, ఆ మూర్ఖత్వ కరుకుతనాన్ని తొలగించి మృదుత్వంతో నింపాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మృదుత్వము అనే మాట పౌలు గారికి సంబంధించిన మాట కాదు అసలు. అది కఠినుడు. ఎంత మృదువుగా దేవుడు అతన్ని మార్చాడు, ఆ కఠినత్వాన్ని తొలగించాడు. ఒక్కసారి మనం మార్పు పొందాము, లేక దేవుని చేత దర్శించబడిన వ్యక్తి ద్వేషం ఇక ఉండకూడదు. ఇక్కడ గమనించట్లేదు ఎంత మృదుత్వం అంటే ఆయన మాటల్లో మనం చూద్దాం. ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే పౌలు యొక్క జీవితం. మొదటి దెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. బిడ్డ పుట్టగానే చిన్న బిడ్డ, పాలు తాగే బిడ్డని తల్లి అలా వేసిద్దా? ఏదో ఇలా కొట్టిద్దా? కొట్టదు. చాలా సున్నితంగా, చాలా మృదువుగా తీసుకోవటం మృదువుగానే, పాలు ఇవ్వటం మృదువుగానే, పడుకోబెట్టడం మృదువుగానే, స్నానం చేయించడం మృదువుగానే, అన్ని మృదువుగా బిడ్డకు కరుకుతనం తగలకుండా, గాయం తగలకుండా. ఒక మనుషులను గాయపరిచేటువంటి వ్యక్తి, మనుషులను భయాందోళన కలిగించేటువంటి వ్యక్తి జీవితం ఒక్కసారి యేసు ప్రభు దర్శించగానే, ఒక తల్లి స్తన్యమిచ్చు తల్లి పిల్లలను గారమించినట్లు మేము మీ దగ్గర ప్రవర్తించామంటున్నాడు. ఎంత మార్పు, ఎంత మార్పు. కొంతమంది జీవితాల్లో యేసు ప్రభు నమ్మిన తర్వాత కూడా వాళ్ళ బుద్ధులు మారవు. దేవుని సంఘానికి వచ్చి నోరంతా తెరిచి మాట్లాడతారు. అసలు దైవ భయమే ఉండదు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మారాడు అంటానికి నిదర్శనం పౌలు జీవితం చదవాలి నువ్వు. దేవుడు ఎలా మార్చాడు ఆయన్ని. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనమును, అసలు ఇతను సహనం ఉన్నోడేనా? దుడుకోడు కదూ. ఇలాంటి వాడు అంటాడు ఇప్పుడు, మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి. ప్రతి వ్యక్తి పట్ల మీరు సహనంగా ప్రవర్తించండి. నేను మార్పు చెందడానికి ముందు చాలా దుడుగ్గా ఉండేవాడిని. ఏ మాట అంటే ఆ మాట మాట్లాడేవాడిని. అది పొగరు, తెలియని వయస్సు అప్పుడు. ఒక్కసారి యేసు ప్రభు నన్ను దర్శించిన తర్వాత క్రమేణా 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 బిడ్డ పుట్టిండడం అవయవాలతో పుడతాడు, కానీ అవన్నీ పెరగడం ప్రాముఖ్యం పరిపూర్ణత రావాలంటే. అలా నా జీవితంలో ప్రభువు రక్షించిన తర్వాత మార్పు చెందుకుంటూ వచ్చాను. ఎవరు ద్వేషించినా, ఎవరు దూషించినా ఏం మాట్లాడను. కొన్ని సంవత్సరాల క్రితం ఇంకా యవ్వన కాలంలో దేవుని సేవలో ఉన్నప్పుడు, పాస్టర్ గారండి పలానోడి మీద ఇట్లా అంటున్నారండి, పాస్టర్ గారు పలానోడి మీద ఇట్లా దూషిస్తున్నారండి అట్లా. అప్పుడు కొత్తగా అనిపించేది, అట్లా అనుకున్నారా, అలానా, ఏం చేద్దాం అని. ఇప్పుడు అలా లేదు. దూషించారా, ప్రార్థన చేద్దాం, దేవుడు వారి హృదయాల్ని మారుస్తాడు. కరుకుతనాన్ని దేవుడు మృదుత్వంతో మార్చాడు. అదే అంటాడు ఫిలిప్పీ 4:5లో, లెట్ యువర్ జెంటిల్నెస్ బి ఎవిడెంట్ టు ఆల్. మీ సహనమును సకల జనులకు తెలియనివిడి అంటాడు. ఇంకేం జరిగింది? దేవుడు ఇతనిలో ఇంకేమి తొలగించాడంటే, గాడ్ రీప్లేస్డ్ హిస్ ప్రైడ్ విత్ హ్యూమిలిటీ.
దేవుడు తన యొక్క గర్వాన్ని తొలగించి ఆ స్థలంలో వినయంతో భర్తీ చేశాడు. పౌలు ఒకప్పుడు మంచి గర్విష్ఠుడు, కానీ దేవుడు ఆయన్ని హంబుల్ మ్యాన్గా మార్చాడు. హీ బికమ్ హంబుల్ మ్యాన్. చాలా తగ్గింపు జీవితం గల వ్యక్తిగా మారిపోయాడు పౌలు. లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఒకడు భయంకరంగా సిక్కైపోయినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అపోస్తుల కార్యము 14వ అధ్యాయం మనం గమనించినట్లయితే పౌలులో కలిగిన మార్పు గురించి చెబుతున్నాను. 14వ అధ్యాయంలో 7వ వచనంలో, లుస్త్రలో బలహీన పాదము గలవాడు ఒకడు ఉండెను. పౌలు వాడు విశ్వాసం ఉందని గుర్తించి, నువ్వు యేసుక్రీస్తు నామం పేట లేనమగానే వాడు కాళ్ళు బాగైపోయి కుంటోడు నడవటం మొదలెట్టాడు. అది చూశాడు. పౌలుతో పాటు అపోస్తలుడైన బర్నబా కూడా ఉన్నాడు. అది చూసిన జనాలు ఇక పౌల్ని ఈ బర్నబాని దేవుళ్ళుగా భావించి దేవుళ్ళు అని చెప్పని వాళ్ళకి మొక్కటం మొదలెట్టారు. అప్పుడు పౌలు తన వస్త్రాలు చింపుకొని, మేము దేవుళ్ళు కాదయ్యా, మేము నీలాంటి నరులవేనయ్యా, భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్తమైనటువంటి దేవుని, జీవమగల దేవుని సేవకులు మాత్రమేనయ్యా, దయచేసి మమ్మల్ని మొక్కొద్దయ్యా. ఎంత వినయం చూశారా? తను తాను తగ్గించుకున్నాడు. అయ్యా, ఈ ఘనత నాది కాదయ్యా, ఈ శక్తి నాది కాదయ్యా, ఇది నన్ను మార్చిన దేవుని శక్తి అయ్యా. అదే మనం అనుకోండి, ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన చేసిన కొద్దిగా స్వస్థత జరిగింది అనుకోండి, ఇక జనం అయ్యగారండి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది, పాస్టర్ గారు ప్రార్థన స్వస్థత కలిగింది, అమ్మా ఈ ఊళ్ళో అందరూ చెప్పమ్మా ఈ సాక్ష్యం. ఏ సాక్ష్యం? యేసు ప్రభు స్వస్థపరిచే సాక్ష్యం కాదు, నేను ప్రార్థన చేస్తే బాగయ్యమని చెప్పమ్మా. ఆ గుళ్ళకి ఈ గుళ్ళకి వెళ్ళే వాళ్ళందరినీ కొట్టుకొని రామ్మా, ఇక్కడికి నాకు బాగా స్వస్థత వరం ఉందని చెప్పమ్మా. యేసుక్రీస్తు గురించి చెప్పడం అనేది తగ్గించుకునే జీవితం ఉన్నవాడు. తన గురించి చెప్పుకునేవాడు హెచ్చింపు జీవితం గలవాడు. ఇక్కడ అతని గర్వాన్ని దేవుడు వినయంతో భర్తీ చేశాడు. ఒకప్పుడు గర్విష్ఠుడుగా ఇప్పుడు తగ్గిపోయాడు. నన్ను పూజించొద్దు, జీవము గల దేవుడు ఆయన్ని ఆరాధించండి. అలాగే 2వ కొరింథీ పత్రిక 12వ వచనంలో అంటాడు, విశేషమైనటువంటి జ్ఞానము, ఆశీర్వాదాలు, కృపావరాలు ఆయనలో ఉన్నాయి. హెచ్చిపోకున్నట్లు దేవుడు ఆయనలో ఒక ముళ్ళు పెట్టాడు. నీ చిత్తమైతే ఈ ముళ్ళు నా యొద్దను తొలగించమన్నాడు. అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, ప్రభు నా కృప నీకు చాలు అన్నాడు. బలహీనత ఎందే నా శక్తి నీలో పరిపూర్ణం అవుతుందంటే నీకు వందనాలయ్యా అని మన ప్రార్థన చేయాల, ఈ ముళ్ళు తీసేయమని చెప్పని. తాను ఆయన చాలా వినయంతో దేవుడు అతని హృదయాన్ని మార్చాడు. వినయంతో కూడిన హృదయంగా చేశాడు దేవుడు. గర్విష్ఠుణ్ణి వినయంతో దేవుడు ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని మార్పులు తీసుకొస్తాడు. ఏదైతే మనలో కెపాసిటీస్, సామర్థ్యాలు ఉన్నాయో వాటిని శుద్ధి చేస్తాడు. ఏదైతే ఉండకూడదో వాటిని దేవుడు మనలో నుంచి తొలగించేవాడుగా ఉంటాడు. కనుక నువ్వు మార్పు చెందిన వ్యక్తివి అంటే, 1 రక్షించబడిన వ్యక్తి, యేసుక్రీస్తుని అంగీకరించబడిన వాడుగా ఉండాలి. 2 ప్రార్థన చేసేవాడుగా. 3వ లక్షణం నమ్మకమైన దేవుని సేవ, దేవుని కొరకు పనిచేయాలా. దేవుని రక్షించిన దేవుని కొరకు పనిచేయడానికి, నీ ఇంటి కొరకు ఒంటి కొరకు మాత్రమే కాదు, దేవుని కొరకు పనిచేయనటువంటి వాడు దేవుని చేత మార్పు చెందినటువంటి వాడు కాదు. 4వది దేవుని ఆత్మచేత నింపబడిన వాడై ఉండే లక్షణం కలిగిన వాడిగా ఉండాలి. 5వది అతని యొక్క ప్రవర్తన రూపించబడినదై, శుద్ధి చేయబడినదై, అలానే మార్పు చేయబడినదై ఉండాలని చెప్పని మనం ధ్యానం చేసుకున్నాం. 6వది ఫెలోషిప్ విత్ ద సెయింట్స్, పరిశుద్ధులతో సహవాసం చేసేటువంటి గుణం లేక లక్షణం. మార్పు చెందిన వాళ్ళు, మనము రక్షించబడిన విశ్వాసులు పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. మారి బాప్తీసం పొందినాక ఏముంది? ఎలారాము ఏం చేయాలి? యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందండి. తర్వాత ఏం చేయాలి? అపోస్తల బోధ యందును సహవాసం అందును. సహవాసం మనకు చాలా ప్రాముఖ్యం. ఇంతకుముందు దైవత్వం లేని మనుషులతో సహవాసం, ఇప్పుడు దేవుని నమ్మిన మనుషులతో నువ్వు సహవాసం చేసేటువంటి వాడిగా ఉండాలి. అదే 1 యోహాను 1:3 ఉంది. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుని యేసుక్రీస్తుతోనూ, ఆ తర్వాత దేవుని పిల్లలతో మనం సహవాసం చేసేవారుగా ఉండాలి. ఒక ఆయన అన్నాడు, నేను క్రైస్తవునండి కానీ పెద్దగా గుడికి వెళ్ళనండి అన్నాడు. క్రైస్తవుడంట, మారడంట, అయితే గుడికి వెళ్ళడంట, ఎవరితో కలవడంట. ఇది ఎక్కడ క్రైస్తవుడు నాకు అర్థం కావట్లా.
బైబిల్లో రాయబడింది 1 యోహాను 3వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మనం మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాము అంటానికి ఎలా తెలిసింది అంటే, నువ్వు సహోదరులను ప్రేమించాలా. మారానండి కానీ వాళ్ళ దగ్గరికి పోనండి, నేను వాళ్ళ దగ్గరికి కాదు, స్నేహితుల దగ్గర పోవటం మానేయి, మందుగాళ్ళ దగ్గర పోవటం మానేయి, చిందుగాళ్ళ దగ్గర పోవటం మానేయి, కానీ పరిశుద్ధుల సహవాసం దగ్గర వెళ్ళడానికి మానేయొద్దు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం మనం గమనించినట్లయితే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొని మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పూరికొల్పుమని ఆలోచిద్దుము. దేవుని బిడ్డలారా, మనం సమాజంగా కూడుకోవాలి. తప్పకుండా సహవాసం మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. కనుక నువ్వు మారావు అంటే తప్పకుండా పరిశుద్ధులతో సహవాసం చేసేవాడిగా ఉండాల్సిందే. దావీదు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పాడు 119వ కీర్తన 63వ వచనములో, నీ యందు భయభక్తులు కలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. ఫెలోషిప్కి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు చూశాడు ఆయన. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనము సహవాసం చేసేటువంటి వారుగా ఉండాలి. పౌలు యొక్క జీవితంలో అతని యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే, పరిశుద్ధులతో సహవాసాన్ని చేయడాన్ని బట్టి. పౌల్ని అపోస్తల కార్యం 9వ అధ్యాయం 23వ వచనం చంపడానికి ప్రయత్నం చేశారు. ఏ మనుషులైతే ఇంతకుముందు యూదులను చంపడానికి ఇతన్ని ఎన్నుకున్నారో వాళ్ళే మళ్ళా పౌలును చంపడానికి చూశారు. కానీ పౌలు వాళ్ళ మీద పగ తీర్చుకోలేదు, కొత్త సహవాసంలోకి వచ్చేసారు. అప్పుడేమో వాళ్ళతో సహవాసం చేస్తే మత నాయకులతో వాళ్ళు ఇతరులను చంపడానికి పురికొల్పారు. ఇప్పుడు దేవుని నమ్మిన పిల్లలతో సహవాసం చేసినప్పుడు అతని జీవితం మొత్తం కూడా ప్రజలను రక్షించడానికి పురికొల్పారు వాళ్ళు. ఎంత మార్పు వచ్చిందో చూసారా? ఒక్క మాటలో చెప్పాలంటే, నిజంగా నువ్వు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడైతే ఇట్ డిమాండ్స్ ఎ న్యూ ఫెలోషిప్. తప్పకుండా నువ్వు కొత్త సహవాసం కలిగిన వాడుగా ఉండాలి. పాతవి గతించెను సమస్తమును కొత్తవాయను. చివరిగా 7వది క్షమాగుణం పొందినాడు. ఈయన పౌలు క్షమించబడిన వాడుగా ఉన్నాడు. దేవుడు మాత్రమే క్షమించడం కాదు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 17వ వచనంలో అననీయ అనే దేవుడు పౌలు దగ్గరికి వెళ్ళమన్నాడు. అతనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడు. అననీయ అక్కడికి వెళ్ళి పౌలు అంటే ఎక్కడున్నాడు రా అని అడగలేదు, సహోదరుడా అన్నాడు. పౌలుని చూచి సహోదరుడా. 9వ అధ్యాయం 17వ వచనం చాలా ఆశ్చర్యం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. సహోదరుడా అంటే క్షమాపణ పొందినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు సంఘాన్ని హింసించడానికి బయలుదేరిన వ్యక్తి ఈరోజు తన జీవితంలో పూర్తిగా మార్పు చెందాడు. క్షమించేవాడుగా మారాడు. క్షమాపణ పొందినవాడుగా కూడా అతని జీవితంలో మంచి లక్షణాన్ని కలిగినటువంటి వాడిగా మనం చూడగలుగుతున్నాం. సో ఫర్గివ్నెస్ ఈజ్ ఎ ట్రూ మార్క్ ఆఫ్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు నిజంగా మారావు అంటానికి గుర్తు క్షమాపణ. సహోదరుడు అయిపోయాడు. క్షమించే గుణం లేకపోతే మనం సహోదరులంగా సహోదరులుగా ఉండలేం. దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఇతరులని ప్రేమించేవారుగా ఉండాలి, క్షమించేవారుగా ఉండాలని ప్రభుపేట మీకు నేను తెలియచేస్తున్నాను. ఈ 9వ అధ్యాయం 18వ వచనంలో క్లియర్గా రాయబడి ఉంది. తర్వాత చివరి ముగింపుకు వస్తున్నాను. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. లేచి బాప్తీసం పొందాడు. కనుల నుండి వెంటనే పొరలు రాలిపోయినాయి. ప్రార్థన చేయగానే అననీయ వచ్చి బాప్తీసం పొందాడు. మారాడు, నేను మారాను, క్రైస్తవుని అని చెప్పుకునేవాడు తప్పకుండా బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందకుండా నేను మారా, నేను క్రైస్తవుని, ప్రార్థనకి వెళ్తున్నా చల్లవు. తప్పకుండా నువ్వు బాప్తీసం పొందాలా. క్లియర్గా ఉంది ఇక్కడ. పౌలు లేచి బాప్తీసము పొందెను. బాప్తీసం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యం.
అందరి ఎదుట యేసు క్రీస్తుని దేవునికి అంగీకరించావంటానికి నిదర్శనం బాప్తీసం. నేను నా సహవాసం మారింది, ఇప్పుడు భక్తుల సహవాసం, దేవుని పిల్లల సహవాసం అంట నిదర్శనం ఈ యొక్క బాప్తీసం. నేను దేవుని పిల్లల కొరకు దేవుని పిల్లలతో సహవాసం చేస్తూ దేవునితో నేను జీవిస్తానంటానికి ఈ బాప్తీసం చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? అతను లేచి భోజనం చేసి బలం పొందాడు. సహవాసంలో నీకు ఆహారం దొరికిద్ది, దేవుని వాక్యం దొరికిద్ది, అపోస్తుల బోధ యందును. ఈ సహవాసంలో నీకు బోధ, వాక్యం అవసరం. మార్పు చెందిన ప్రతి క్రైస్తవుడు ప్రార్థనకు వెళ్ళాలా, గుడికి వెళ్ళాలా, దేవుని వాక్యాన్ని వినాలి. అప్పుడే నీకు బలం కలుగుతుంది. అతడు బలము పొందినని రాయబడి ఉంది. రియల్ ట్రాన్స్ఫర్మేషన్, నిజమైనటువంటి మార్పు అనేది మన జీవితంలో ప్రాముఖ్యం. ఒకటి, రక్షకునియందు విశ్వాసం ఉంచటం. 2, ప్రార్థన చేసేవాడిగా ఉండడం. 3, దేవుని పరిచర్య చేయడం. 4, ఆత్మపూర్ణులై ఉండడం. 5, మన యొక్క ప్రవర్తన రూపించబడడం. 6వది, పరిశుద్ధులతో సహవాసం. 7వది, క్షమాగుణం కలిగి ఉండడం. 7 లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడే రియల్ ట్రాన్స్ఫర్మేషన్, నిజమైన మార్పు పొందిన వారమని మనకు అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఈ మనం జరిగినప్పుడు అంత నూతనంగా మారిపోద్ది. న్యూ క్రియేషన్, కొత్త సృష్టిగా మారిపోతావు. న్యూ లైఫ్, కొత్త జీవితం కలిగిన వాడిగా ఉంటావు. న్యూ మాస్టర్, కొత్త యజమానుడు కిందకి నువ్వు వచ్చేసావు. న్యూ ఫ్యామిలీ, కొత్త కుటుంబంలోనికి వచ్చేసావు. న్యూ మిషన్, నీ కొత్త మిషన్, కొత్త పనిలోకి నువ్వు వచ్చేసావు. న్యూ మెసేజ్, కొత్త సందేశం దేవుడు నీకు ఇచ్చేసాడు. న్యూ పవర్, కొత్త శక్తితో నింపబడతావు. న్యూ ఎనిమి, కొత్త శత్రువు ఇప్పుడు నీకు సైతాను. మనుషులు కాదు నీకు శత్రువులు, అపవాది. కనుక దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి మార్పు మన జీవితంలో రావాలి. నిజమైన మార్పు రావాలని మీకు నేను తెలియజేస్తూ, పౌలు జీవితంలో ఈ అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో దేవుడు అతని జీవితాన్ని ఎలా మార్చాడు, ఒక మనిషి మార్పు చెందాడు అనడానికి 7 లక్షణాలు మనలో ఉండాలి. నిజమైన ప్రవర్తన, నిజమైన మార్పు చెందిన జీవితం యొక్క 7 లక్షణాలు మీరు కలిగిన వారుగా ఉండి దేవుని ఆత్మ చేత నిత్యం నడిపించబడేవారుగా, ప్రభువు కొరకు జీవించేవారుగా ఉండాలని నేను కోరుతూ ఈ వాక్యమును ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మీ కొరకు, నా కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు. ఈ ఉదయకాలము నీ పునరుద్ధాన దినమందు పౌలుని నీవు దర్శించినప్పుడు అతని జీవితంలో ఎన్ని మార్పులు కలిగాయో, అనగా ప్రభువు చేత దర్శనం పొందిన ఒక వ్యక్తి ఎన్ని లక్షణాలు కలిగిన వాడుగా ఉండాలో పౌలు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు. కనుక మేము మా జీవితాన్ని పరిశీలన చేసుకొని అలాంటి మంచి ప్రవర్తన కలిగిన వారంగా నీ కొరకు మేము జీవించే కృప దయచేయమని, నీ రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యమైన సహవాసం, ఆయన సేవించి ఆరాధించిన మనందరికీ, ఆయన భక్తులందరికీ, వాక్యమును విని జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవునికి తమ్ము తాము అప్పగించుకున్న భక్తులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుని నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. నిరాశలో నిస్పృహలో యేసేనా నిరీక్షణ, వేదనలో శోధనలో యేసేనా నిరీక్షణ, అభయమిచ్చి నన్ను నాటిన, ఆదరించి నన్ను స్థిర